మరి చంద్రబాబు నాయుడు గారి ప్రపంచం నడుస్తుంది ఇప్పుడు అంతా కూడా. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వరాలన్నీ కూడా వేళ ఓల్డేజ్ పెన్షన్ కానీ, అలాగే ఆడపడుచు కింద పసుపు కుంకుమ కానీ 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు ఇచ్చే బ్రహ్మాండంగా ఏలో ప్రజలందరూ రియాక్ట్ అవ్వడం కూడా మహిళలు పెద్ద ఎత్తున సభలకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం అంతా 3 రోజులు కూడా లక్షలాది మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చారు. వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా నిలిచారు అందరూ కూడా. మరి రేపు కూడా ఎన్నికల్లో కూడా నిలబడతామని చెప్పి దంకాపదంగా ఇవాళ మహిళలందరూ కూడా చెప్పిన సంగతి మన అందరికీ తెలుసు, మీరందరూ కూడా చూశారు కూడా. ఈ పరిస్థితిలో జగన్ గారికి ఏం చేయాలని అర్థమైన పరిస్థితి. ఇన్ని రోజులు నేను పాదయాత్ర చేశాను, 4 రోజుల్లో 10 రోజుల్లో మొత్తం గాలి మారిపోయింది. మహిళలందరూ కూడా ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు, ఒక మహిళలే కాదు, వృద్ధులే కాదు, రైతులే కాదు, కార్మికులే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా యూటర్న్ తీసుకుని మొత్తం చంద్రబాబు నాయుడు గారి మద్దతు పలకాలని పూర్తిగా సపోర్ట్ వెళ్ళారు. నా పరిస్థితి ఏంటన్నది ఆయన ఆలోచనలో పడ్డాడు. ఇలా చేత ఇవాళ డిమానిటర్ అయిపోయి ఇవాళ ఒక ఈసీ దగ్గరికి కలిసి కొన్ని మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఏం చెప్పాడంటే ఈరోజు మరి డీజీపీ గారు మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మరి డీజీపీ అన్నప్పుడు రాష్ట్రంలో డీజీపీ పక్షపాతంగా ఉండడు. ఆయన వచ్చిన కాడి నుంచి కూడా ఈ రాష్ట్రంలో నాన్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో కానీ, ప్రమోషన్లు ఇవ్వడంలో కానీ, కింద స్థాయి పోలీసులు కానీ ఇటు పై స్థాయి వరకు కూడా చాలా కార్యక్రమాలు సెటిల్ చేయడమే కాకుండా వీళ్ళు నాన్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి చాలా చర్యలు తీసుకున్నాడు. ఇలాంటి వ్యక్తి నాకు వద్దని చెప్పాడు, మార్చమని చెప్పాడు. 2 వేళ ఆయన రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని చెప్తాడు ఆయన. అందుకే ఆయన కోడికత్తి, వైజాగ్లో జరిగిన కోడికత్తి డ్రామాలో ఆయన హైదరాబాద్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈవేళ ఒకే వర్గానికి మరి పోస్టింగ్స్ ఇస్తున్నారని చెప్పాడు. ఇప్పుడు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్లో పోస్టింగ్స్ అంటే రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెడుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికలు బలంగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టాం. ఆయన చెప్పేదంతా వాస్తవం కాదు. 3 ఓటర్లన్నీ కూడా తారుమారు చేశారన్నాడు. ఎక్కడ కూడా మీరు కూడా చూస్తున్నారు, ఎక్కడ కూడా అందులో ఎవడో కూడా కలెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ప్రజలందరూ 180 మంది మా పక్కన ఉన్నప్పుడు ఓటర్ లిస్ట్ ముట్టుకోవాల్సిన పరిస్థితి ఎవరికీ లేదు, ప్రభుత్వానికి లేదు. పారదర్శకంగా ఓటర్ లిస్టులు అన్నీ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఓటర్ లిస్టులు కరెక్ట్గా జరిగినాయి, అందులో వాస్తవం కాదు. ఈయనకి ఏంటంటే ఈరోజు రాష్ట్రం మీద నమ్మకం లేదు. మరి ఇలా బయటికి వెళ్ళి మరి బయట రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుడు కలటం, మరి ఇక్కడ నమ్మకం లేదంటాం, ముఖ్యమంత్రితో స్నేహం చేయటం, మనకి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగే ముఖ్యమంత్రి, తెలంగాణలో అనేక సమస్యలు మనకు ఉన్నాయి. ముఖ్యమంత్రి మనం మొదటి నుంచి కూడా విభజన చట్టంలోని అనే అంశాలన్నీ కూడా మరి కేసీఆర్ విభేదించున్నాడు. అలాంటి వ్యక్తులతో స్నేహం చేయటం అంటే ఈ రాష్ట్రానికి మరి పట్టణ విధంగా నాకేదో ముఖ్యమంత్రి కావాలన్నా కానీ రాష్ట్రం ఏమైపోయినా బాధ లేదన్న పద్ధతిలో ఇవాళ జగన్ గారు వెళ్తున్నారు. ఈవేళ జగన్ గారు మరి మరి ఈసీ కంప్లైంట్ ఇవ్వడంలో పూర్తిగా ఈవేళ రాష్ట్రం అంతా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పక్క పోయారు, జనం అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా వెళ్ళిపోయారు అని భయంతో ఇవాళ ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఇవాళ ఎక్కడా కూడా తప్పు జరగదు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ ఇవాళంతా కూడా మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆల్రెడీ అందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఇవాళ మరి జగన్ గారి ఇన్నాళ్ళ పాదయాత్ర వృధా అయిపోయిందనే ఆలోచనతో ఈ కంప్లైంట్ చేస్తాను తప్పించి రెండోది ఏమీ లేదు. ఇవాళ జగన్ గారు తెలుసుకోవాల్సింది ఒకటి, మీరు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి మానేశారు, మీరు సమస్యలు లేవనెత్తడం మానేశారు, వ్యక్తిగత విమర్శలు తప్పించి రెండోది లేదు మీకు. ఇవాళ ప్రజలు కూడా గుర్తించారు. అసెంబ్లీకి వెళ్ళినోడికి పదవి ఎందుకు మీకు అని చెప్పి ఇవాళ ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రేపు భవిష్యత్తులో ఇవ్వలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి ఇలాంటి ప్రచారాలు చేసి ఏదో ప్రజల్లో మార్పు తీసుకురావాలి, ప్రజలకు తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా అదే ప్రచారంలో ఉన్నాడు. ఎందుకంటే రాజధాని నిర్మాణం జరుగుతుంది, అందులో ఒక పైసా కూడా భూమి కోసం పెట్టుబడి పెట్టలేదు, ఒక పైసా కూడా కట్టలేదు. ఆ రాజధాని అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన ఎప్పుడు కూడా పట్టిసీమ కానీ పోలవరం ప్రాజెక్టు కూడా ఎప్పుడు ఫేవర్గా మాట్లాడలేదు, అవదని చెప్పాడు. పట్టిసీమ అయిపోయింది, పోలవరం ప్రాజెక్టు కూడా
అయిపోయి వచ్చింది. రాయలసీమలో పులివెందలకు నీళ్ళు ఇచ్చినా సరే ఆయన సాటిస్ఫాక్షన్ లేదు దానికి. మనం ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇచ్చారని సాటిస్ఫాక్షన్ లేదు. ఇవాళ రాయలసీమ ప్రాంతంలో అనంతపురంలో కూడా ఇవాళ బ్రహ్మాండంగా నీరిచ్చి ఇవాళ రైతాంగంలో సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ పరిస్థితిలో మరి జగన్ గారు మరి ఏదో చెయ్యాలి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఎన్నికల కమిషన్కి వెళ్ళారు. మేమైతే ఎన్నికల కమిషన్కి మేము చెప్పేది ఏంటంటే, మేము ఈ దీనివల్ల ఈ ఎలక్ట్రానిక్ యంత్రాల వల్ల మాకు ప్రాబ్లం ఉందని మనం చెప్తుంటే ఇదేదో జరిగిపోతుందని చెప్పి ఇలా ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.